ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము: నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చెలవిచ్చుచున్నటువంటి మాట: నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనుని యొద్దకు పరుగులెత్తి వచ్చేదరు. దేవుడు పిలుచువాడై ఉన్నాడు. తనని ఎరుగని జనులను ఆయన పిలిచువాడై ఉన్నాడు. తన యొద్దకు వారు పరిగెత్తుకుని వచ్చేటట్లుగా చేయవాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలపు సమయమందు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. నీవు ఆయనని ఎరుగుకున్నప్పటికీ ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకున్నప్పటికీ ఆయనకు నీవు తెలుసును. అంతేకాకుండా ఆయన యొద్దకు పరుగులు పెట్టేటువంటి అనుభవాన్ని దేవుడు మీ జీవితంలో దయచేస్తున్నాడు. ఈ ఉదయకాలపు సమయమందు దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. మీ సమస్యలు ఏవైనా, మీ పరిస్థితులు ఎట్లాంటివైనా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. మీ భారములు ఆయనకు తెలుసును, మీ ప్రయాసలు ఆయనకు తెలుసును, మీ కష్టములు ఆయన ఎరిగి ఉన్నాడు, మీ నష్టాలు ఆయనకు తెలుసును. మీ జీవితంలో ఏ అవసరమున్నదో ప్రతి అవసరమును ఆయనకి తెలియను. అందుకే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొద్దకు వెళుతున్నావో, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించడానికి, ఆయన స్తుతించడానికి నువ్వు ఇష్టపడుతున్నావో, అప్పుడు నీ భారమంతా కూడా ఆయన తీసివేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు అని లేఖనం తెలియజేస్తున్నది. నీ భారములు ఆయన మీద వేయండి. మీ భారములను, మీ ప్రయాసాలను ఎరిగిన దేవుడు వాటన్నిటిని కూడా మోయడానికి, వాటన్నిటిని మీ యొద్ద నుంచి తొలగించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయమందు మీ జీవితములో అక్కర్లను, మీ జీవితంలో ఉన్నటువంటి అవసరతలను దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి, తెలియపరచండి. దేవుడు తప్పక మీ జీవితంలో గొప్ప కార్యములు ఆయన చేస్తాడు. ఆయన మీ యొద్దకు వస్తాడు. మీరు ఆయన యొద్దకు వెళ్ళిన ఎడల ఆయన మిమ్మల్ని ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు. అట్టి ధన్యత ఉదయకాల సమయమందు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడవైన దేవ, స్తుతుల మధ్య నివాసం చేయు సర్వాధికారి, మహిమగల రాజా, కృపగల దేవుడా, ఇగో నీ బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాను. వారిని ఎరుగుకున్నప్పటికీ నీవు వారిని ఎరిగి ఉన్నావు. వారి అవసరతలు తెలుసుకొని వారిని పిలుచుచున్న దేవుడవు. వారి భారములను, ప్రయాసలను తీర్చే దేవుడిగా ఉన్నావు. సహాయం చేయ దేవుడిగా ఉన్నావు. నీ బిడ్డలని ఆ యొక్క సత్యాన్ని ఎరిగి ఆయన నీ సన్నిధిలో ప్రార్థించి తమ భారమంతా కూడా నీ మీద వేస్తూ ఉండగా వారి జీవితంలో గొప్ప కార్యము చేసి నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.